జీవితంలో భర్త లేకుండా ఆడది బ్రతకగలదు, కానీ ఆడది లేకుండా ఒక మగాడు బ్రతకడం చాలా కష్టం. అందుకే నేను మగాన్ని, నేను చెప్పిందే వేదం, నేను ఏం చేసినా భరించాలి అనేటువంటి అహంకారాన్ని వదిలి సమయం మించిపోక ముందే ఉన్న 4 రోజులు నిన్ను కట్టుకున్నటువంటి భార్యని ఒక బాధ్యత గల భర్తగా ప్రేమించి చూడు. భార్య పడేటువంటి అంతర్మదనాన్ని అర్థం చేసుకుని ఆమెలో విలువని ఒక మగాడిగా కాకుండా ఒక మనసున్న మహారాజుగా ప్రేమించి చూడు. ఆమెలోని అంతరార్థం ఏంటో అర్థం అవుతుంది. పంజరంలోని రామచిలకలా బంధించి నేను ఏం చేసినా పడి ఉంటది అనేటువంటి ఏ అహంకారంతో అయితే నీ ఇష్టం వచ్చినట్లు ఆడదాన్ని ఒక ఆట బొమ్మలాగా ఆడిస్తున్నావో, నీకు నీ భార్య నీతో లేని రోజున నువ్వు పోగొట్టుకున్నది ఏంటో నీకు అర్థమైనా సరే వ్యర్థమే. అందుకే నీ భార్య నీతో ఉంటేనే ఈ సమాజంలో నీ ఉనికి అనేది ఉంటుందని గుర్తుంచుకో. మరీ ముఖ్యంగా నిన్ను కన్నటువంటి తల్లి కూడా ఆడదే అని మర్చిపోకు.